హలో గైస్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. నేను ఈరోజు పనుండి మైత్రివనం వెళ్దాం అనుకుంటున్నానండి. ఇలా ఆటో ఎక్కాను. అక్కడైతే కొన్ని చోట్ల ఈరోజు సండే కదా, మన ఊర్లో ఉండేటట్టే పాత బట్టలు ఇలా అమ్ముతున్నారు. నేను ఎప్పుడో కొన్ని ప్లేసెస్లో చూసాను, ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర చూడలేదన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో కనిపించి ఇప్పుడు నైట్ రోడ్ షోలో చూసాను తప్పించి కార్లో వెళ్ళినప్పుడు ఇలా మార్నింగ్ చూడలేదు. వీలైంది జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాను. సండే కదా, ట్రాఫిక్ లేదు, చాలా కూల్గా ఉంది. తర్వాత నేను ఎస్ఆర్ నగర్లో దిగిపోయాను. ఎప్పుడు అంతే. నేను అక్కడ రెస్టారెంట్ దగ్గర హ్యాండ్ ఊపుతో బొమ్మ కనిపించింది, బిర్యానీ సెంటర్ ఏదో సంథింగ్. మైత్రివనం వరకు నడుచుకుని వెళ్ళాను అనమాట, చాలా దగ్గర. అప్పుడైతే ఒక స్టాప్ ఉండేది కదనమాట, మధ్యలో నడుచుకుని వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడైతే హాస్టల్లో ఫుడ్ చాలా వీక్గా ఉండేవాళ్ళము. చూసారా, పావురు అలా రోడ్డు మీద వెళ్తుంటే చిన్న క్లిప్పింగ్ తీసాను. బస్సెస్ ఇవన్నీ తిరిగిన ప్లేసెస్. ఆఫ్టర్ 10 years తర్వాత అనుకుంటున్నాను, హైదరాబాద్ వదిలేసి 10 years అయిపోయింది. మెట్రో ఫుల్గా వచ్చిన తర్వాత నేనైతే అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మధ్యలో వచ్చిన నా పనులు చూసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ స్వర్ణ జయంతికి ఉండేది. తర్వాత నీలగిరి బ్లాక్ దగ్గర మా సిస్టర్ ఉంటే తను కలిశాను. తర్వాత మైత్రివనంలోంచి బస్ స్టాప్కి వెళ్దామని చేసి అనుకుని అక్కడ నడుచుకుంటూ మైత్రివనం లోపలికి వెళ్ళాము. మైత్రివనంలోకి వెళ్ళిన తర్వాత నాకు ఏదో 5 star హోటల్ చూసినట్టు అనిపించిందండి. లోపల అంబియన్స్ ఎలా ఉందో తెలియదు, మొత్తం కంప్లీట్ మారిపోయింది. ఎంత నీట్గా ఉందో అసలు. చాలా వరస్ట్గా ఉండేది అనమాట. బట్ ఏంటంటే మనకి అప్పుడు డబ్బులు ఉండేవి కాదు ఎవరి దగ్గర, చాలా తక్కువ. హాస్టల్ ఫీజు కూడా 2000-1500 లోపలనే ఉండేదన్నమాట. అక్కడ అంత నీట్గా ఉంటే నేను షాక్ అయ్యాను. ఎప్పుడు సండే అని కాదు, వీక్ డేస్ అని కాదు, చాలా జనం ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎవ్వరు లేరు అలాగా. అంటే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు అలా ఉన్నాయో లేదో తెలియదు. ఎక్కడ చూసినా పాంప్లెట్లు వద్దన్నిస్తూనే ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ భలే సందడిగా ఉండేది, ఎంత బాగుండేది. ఇక్కడ రోడ్స్ అస్సలు బాగుండేవి కాదు. ఇది ఎంట్రన్స్ అనమాట. నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో. తర్వాత మేము తను వెళ్ళిపోయేటప్పుడు ఒక midnight కూడా 2కి 12కి ఈ రోడ్లో ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేట వరకు నడుచుకుని వెళ్ళి ఒక మెమరీస్ కూడా ఉన్నాయి. మాకు తక్కువ, చాలామందికి చాలా ఉంటాయండి. అమీర్పేట చాలామంది US డైరెక్ట్ ఎన్నో సినిమాలు వచ్చాయి. బట్ కొత్తగా మార్చిన తర్వాత వచ్చాయో లేదో నాకు తెలీదు. మైత్రివనం ఈ పేరు ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కానీ ఇది గవర్నమెంట్ బిల్డింగ్. చాలా ఇన్స్టిట్యూట్స్కి ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట. పక్కనే సత్యం థియేటర్ దగ్గర ఇంకొకటి ఉండేది, నరేష్ టెక్నాలజీస్. అది కూడా జావాకి ఫేమస్ అనమాట. ఇక్కడ పీస్ ఉండేది, .NET చెప్పేవాళ్ళం. మేము జాయిన్ అయ్యాము అప్పుడు. ఎంతమంది ఎట్లా ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అనమాట. రిలేటివ్స్ కావచ్చు, ఎక్కడెక్కడో కావచ్చు, ఫ్రెండ్స్ అనేది ఎంతమంది హెల్ప్ చేసుకుంటారో. మేము తర్వాత పంజాగుట్ట వచ్చాము. సడన్గా ఈ బస్సు ఇక్కడ ఆపేశాడు అనమాట. ఆపిన తర్వాత చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. హిమాలయ బుక్ వరల్డ్, ఇక్కడ చాలా బుక్స్ అయ్యి బాగుంటాయి అన్నీ పిల్లలకి. బట్ ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ కదా ఈ మంత్లో, ఫుల్ అండి డెకరేషన్ ఐటమ్స్. అసలు ఎన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా సిస్టర్ అయితే త్వరగా వేరే పని ఉంది, వెళ్దాం అనేసి అంటే సంథింగ్. నేను అప్పటికి కొన్ని వీడియో తీసి ఆ వీడియో అంతా ఇట్లా ఎడిట్ చేస్తున్నాను. ఎంత బాగుందో. మళ్ళీ ఇంకా 2 weeksలో ఇవన్నీ ఉంటాయో లేదో తెలియదు, అన్నీ పర్చేజ్ అయిపోతాయి. వెళ్ళి త్వరగా చూడండి. హ్యాపీగా చూస్తే ఒక ఫీలింగ్. నాకైతే ఎలా ఉందంటే అలస్కాలో ఉన్నట్టు, అలస్కాలో క్రిస్మస్ ట్రీతో సెలబ్రేషన్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. అసలు ఎన్ని గంటలు రింగులు కలర్ఫుల్ అనమాట. ఎంత కలర్ఫుల్. మా స్నేహితుడికైతే ఈ బొమ్మ కావాలి, అది కావాలి, ఇది కావాలని చాలా గొడవ పెట్టింది. నేనేమీ కొనలేదు, ఎందుకంటే అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి అన్నమాట. శాంతాక్రాజ్ బొమ్మలు ఎంత నీట్గా, ఎంత క్యూట్గా ఉన్నాయి అనమాట. అది చూసి చాలా ఎంజాయ్ చేసింది. ఇది కావాలి, అది కావాలని మొత్తం అంత వాయిస్ వారిస్తున్నాను. అది చేసి అల్లరి మామూలుగా కాదు. ఫొటోస్కి అసలు నాకు అది కావాలి అని. తన చేతిలో ఉన్నదేమో ఒకటి 450 ఉంది, ఇంకోటి అయితే 1100 అట్లా ఉంది. బట్ కొనచ్చు. బట్ మమ్మీ వద్దని చెప్పింది అనమాట. క్రిస్మస్కి కొన్ని గిఫ్ట్లు ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అంటారు. ఇక్కడ గాజు క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. అది కొందాం అనుకున్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామనేసి ఫ్రెండ్స్కి. బట్ ఓకే 100 ఇట్లా చెప్పారు, ఇంకా తీసుకోలేదులేండి. చాలా ఐటమ్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అవుతాయని చెప్పి నేను వీడియో తీసాను. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. ఈరోజు నా డేలో చాలా మంచి హ్యాపీగా ఇక్కడే స్పెండ్ చేశాను అనమాట. అది నాకు ఎలా అంటే, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ ఎంత కలర్ఫుల్గా చూస్తే నాకు చాలా హ్యాపీ అనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ వెనకాతల కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ అన్నీ ఒక్కసారిగా ఇవన్నీ చూసేటప్పటికి చాలా బాగుంది. నేను ఎప్పుడు టెడ్డీ బేర్స్కి, ఫ్లవర్స్కి మొత్తం అట్రాక్ట్ అవుతూ ఉంటాను కదా. పైన అన్నీ చూసారా, అన్నీ రెడ్గా
అసలు ఈ బుక్ ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు. క్రిస్మస్కి బాగా కళకళలాడిపోతుంది. మీకు ఏదైనా నచ్చితే వెళ్ళి కొనుక్కోండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. బుక్స్, కలర్స్, చాలా గ్లిటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఏం తీయలేదు, ఈ క్రిస్మస్ ఐటమ్స్ ఒక్కటి నేను ఫొటోస్ తీసుకుందామని వెళ్ళాను. నాతో పాటు మిమ్మల్ని తీసుకొచ్చాను అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని. బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ ఇట్లా ఇవన్నీ క్రిస్మస్ ట్రీలు అనమాట. బయట స్టార్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు చెబుతూ మీకు నచ్చిన గిఫ్ట్లు కొనుక్కొని మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంతే అండి ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.